మా ప్రకాశం జిల్లాలో సుమారు 23,000 రైతులకు అర్జీలు వచ్చాయి అధ్యక్ష గత రెవెన్యూ సంవత్సరాలు. వీటిల్లో మా మార్కాపురం నియోజకవర్గం నుంచి 2,962 అర్జీలు వచ్చాయి. ఒక 10 మాత్రమే ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి. వీటిలలో మా తగ్గుబాటు మండలం అయితే అధ్యక్ష మరీ ఘోరం అధ్యక్ష. 860 అర్జీలు అంటే 860 అర్జీలు పరిష్కరించామని చెప్పి ఇచ్చారు. ఒక పెద్ద సమస్య ఏంటంటే అధ్యక్ష, పోతలపాడు అనే విలేజ్ ఉంది అధ్యక్ష. పోతవరం అనే విలేజ్ లో ఎండోమెంట్ ల్యాండ్, పోతవరం అనే విలేజ్ పక్క మండలం. ఈ పోతలపాడు అనే విలేజ్ తగ్గుబాటు మండలం. పోతవరం పడాల్సింది పోతలపాడు పడిందని చెప్పి ఆ రైతుల పొలాలన్నీ కూడా ఎండోమెంట్ ల్యాండ్ లో పెట్టారు. దాన్ని పరిష్కరించమని చెప్పి 67 అర్జీలు ఇస్తే ఈ 67 అర్జీలు చెత్తపుట్లేశారు. వీటిని పరిష్కరించాలనే లిస్టులో చూపిస్తారు. దానివల్ల ఒక రైతు సూసైడ్ కూడా చేసుకున్న అధ్యక్ష ఆ ఊర్లో, ఆ పోతలపాడు గ్రామంలో. అంటే పొలాలు అమ్ముకోవడానికి కూడా మాకు లేకుండా చేశారు. అతను అప్పులు పాలై అతని ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా మార్కాపురం నియోజకవర్గంలో జరిగినంత ఘోరాలు నేరాలు ఏ నియోజకవర్గంలో కూడా జరిగినవి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 14 మంది విఆర్ఓలు, ఒక ఎంఆర్ఓ ఎట్ ఏ టైం సస్పెండ్ అయ్యారు. సుమారు 350 ఫైళ్లు రైతులకు అన్ని కూడా అన్యాయంగా ఇబ్బందులు పడినాయి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఇస్తుందని పెట్టించాం కానీ అధ్యక్ష వాటికి ఇంకా పరిష్కారం దొరకలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ జేసీ పరిధిలో కొన్ని పరిష్కరించమని చెప్పి ఇస్తే అధ్యక్ష మా జిల్లాలో ఉన్న జేసీ ఒక్క ఫైల్ కూడా అంటే సుమారు 1100 ఫైళ్లకు వస్తే 100 ఫైళ్లు పరిష్కరించి పక్కన పడేసారు. రైతులందరూ ఈ రోజుకి కూడా మా ఇళ్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. మాకు ఇంతవరకు పరిష్కారం కాల, మా పొలాలు వాళ్ళు కబ్జా చేశారు, మా స్థలాలు కబ్జా చేశారు, మా భూములు పార్కులో పెట్టించారు అని చెప్పి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత కష్టపడి పనిచేసినా కొందరు అధికారులు చేస్తున్నటువంటి తప్పుదాల వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీరు దృష్టి తీసుకొస్తామని అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ సర్వేల పేరుతో గ్రామాలలో జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చారు అధ్యక్ష. ఈ జాయింట్ ఎల్పిఎంలలో ఒక పాస్ పుస్తకం ఉంటే ఆ పాస్ పుస్తకంలో 10 ఎకరాలు ఒక సర్వే నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 10 ఎకరాలు ఇచ్చేసారు. ఒకే పట్టా ఉంటుంది అధ్యక్ష. రైతు మీద ఎకరా అయితే పాస్ పుస్తకంలో 10 ఎకరాలు ఉంటుంది. దీన్ని సరిచేయమని ఇటీవల మీరు మన మంత్రి గారు జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా కొన్ని అధికారాలను బదలాయించారు. మా ప్రాంతంలో రెవెన్యూ సమస్యలు తీర్చే